కి సుజాత గారు ఈ డెవలప్మెంట్స్ చూశారు. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజ్యహింస అంటారు దీన్ని. రాజ్యహింస ఇదివరకు నక్సలైట్ల మీదో, అర్బన్ నక్సలైట్ల మీదో, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందించే మేధావి వర్గం మీదో జరిగేది. చాలా సటిల్గా జరిగేది, చాలా ఆర్గనైజ్డ్గా జరిగేది. ఇవాళ ఒక మహిళ మీద జరిగింది. నేను ఆమె నేపథ్యం గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఆమె పాత కేసుల గురించో, ఆమె మీద ఉన్న కేసులో, ఆమె పెట్టిన కేసుల గురించో ప్రస్తావించట్లేదు. బట్ ఆమె ఒక ఎక్యూజ్డ్ అయినప్పుడు ఆమెకు ఒక రైట్ ఉంటుంది తన మీద వచ్చిన నిందలు, ఆరోపణలు, అభియోగాలు వాటి మీద పోరాటం చేయడానికి. అది కూడా లేకుండా తీసుకెళ్ళి సబ్ జైల్లో ఆమె పేరెంట్స్ ఉన్న వాళ్ళకున్న వాళ్ళ రెప్యుటేషను, ఆమె మదర్ ఒక ప్రొఫెసరు, ఆమె తల్లి, వీళ్ళందరినీ తీసుకొచ్చి సబ్ జైల్లో ఇలా ఈ లెక్కన చీటింగ్ కేసులు పెడితే మనకు రాష్ట్రంలో ఊళ్ళు ఖాళీ అవుతాయి. ప్రతి ఎవరీ సెకండ్ థర్డ్ పర్సన్ మీద ఏదో ఒక చీటింగ్ కేసు ఉంటూనే ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అంటే రాజమండ్రి జైలుకి ఏమన్నా ఒక విశేష ప్రాచుర్యం కల్పించాలనుకున్నారా? ఇవాళ ఆవిడ ఎందుకు వచ్చిందని లక్ష్మణరావు గారు అడుగుతున్నారు. నిన్నటి వరకు ఆవిడ రావడానికి అవకాశం లేదు, కాబట్టి ఈరోజు అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది. అంతేగాని మరి ఆయన ఆరోపణలు చేసినట్టు మీరు ఏమన్నా నిజంగా ముంబైలో కేసుని ఫైల్ చేయలేదు సార్ వాసుదేవన్ గారు. మళ్ళీ వస్తా. గవర్నమెంట్ మీద నువ్వెందుకు కేసు పెట్టలా? లెటర్ స్పీక్. సుజాత గారిని మాట్లాడండి. ఒక పార్టీ ప్రతినిధి అక్కడ ఉన్నారు, ఆవిడ మాట్లాడతారు. ఆవిడ ఒక మహిళ, ఆవిడ మాట్లాడండి. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు 99 ప్రేక్షకులు తెలుగు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ శుభోదయం అండి. ముందుగా నేను ఒక చిన్న సజెషన్ అండి లక్ష్మణరావు గారికి. లక్ష్మణరావు గారు, మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఒక పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన అక్కడ బురద అంతా అంటించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే ప్రతి తప్పుని వెనకేసుకుని భుజం మీద మోయాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ క్రెడిబిలిటీ అంటూ మీకు ఉంచుకోవాలి, అది పోగొట్టుకోకండి దయచేసి. రాజకీయ భవిష్యత్తు మీరు కోరుకుంటే కనుక. అలాగే నెక్స్ట్ మహిళల గురించి, వారి యొక్క హక్కుల గురించి ఆవిడ మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు లక్ష్మణరావు గారు. మీరు ఇంతకు ముందు దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలోకి వచ్చినప్పుడు మాధురి గారి గురించి ఆవిడ వ్యక్తిగత వ్యవహారం, ఆవిడ పర్సనల్ అని వెనకేసుకొచ్చిన మీరే ఈ రోజు ఒక నటి, పైగా ఆవిడ ఏమి నిశాని కాదు, ఆవిడ చదువుకున్న ఆవిడ డాక్టరు, ఒక కుటుంబ నేపథ్యం, హై సొసైటీ నుంచి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మీరు నిందారోపణలు చేస్తున్నారు. హనీ ట్రాప్ అని ఆవిడ మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి చేసే ముందు కూడా ఆలోచించండి. మన గురువింద సామెత గుర్తు తెచ్చుకోవాలి. వైసీపీలో ఎన్ని జరిగినాయో, మీరు ఏదైతే 2 పదాలు ఉపయోగించారో, వాసుదేవన్ గారు నిలువరించారో, ఆ పదాలని చూసుకుంటే కనుక గత 2 నెలల నుంచి వైసీపీకి సంబంధించిన ఎన్ని కేసులు బయటకు వస్తున్నాయో, ఎన్ని భాగవతాలు బయటకు వస్తున్నాయో చూస్తున్నాం. సో అలాంటివన్నీ మాట్లాడకండి దయచేసి. మీరు అంటే అద్దాల మేడలో కూర్చుని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు విసిరే పనులు మాత్రం పెట్టుకోవద్దు. ఇక్కడ ఈ విషయానికి వస్తే, కాదంబరి గారి విషయానికి వస్తే, మరి ఆవిడ మీద ఒకవేళ చీటింగ్ చేస్తుంటేనో, హనీ ట్రాప్ చేస్తుంటేనో, మిగిలిన రాష్ట్రాల్లో అక్కడ ఆవిడ మీద ఏమన్నా పోలీస్ కేసులు ఎందుకు నమోదు కాలేదు? కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రమే బాధ్యత మొత్తం నెత్తి మీద వేసుకుని, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులు గారు ఎవరైతే ఉన్నారో, పక్క జిల్లా అధికారులను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? అటు కాకినాడ నుంచి ఒక అధికారిని, ఇటు గుంటూరు నుంచి ఒక అధికారిని తీసుకుని వచ్చి కేసులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం అందరూ కలిసి ఒక మహిళ మీదకి వెళ్లారు అనుకోవాలా? ఇక్కడి నుంచి మొత్తం ముంబై వెళ్లి ఆ చీటింగ్ కేసులో ఆవిడని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారా? అక్కడ మహారాష్ట్ర పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? అంటే మీరు చట్టాలు మొత్తం మీ చేతిలో పెట్టుకుని కేవలం అధికారాన్ని ఇలా కక్ష సాధింపు చర్యలకి, సెటిల్మెంట్లకు మాత్రమే ఉపయోగించారా? ట్రాక్ రికార్డు అంటున్నారు. విశాల్ గున్ని గారిది, అలాగే మన ఎవరైతే విశాల్ గున్ని గారు కాంతి రాణా టాటా గురించి కాంతి రాణా గురించి మీరు ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ గురించి అందరికీ తెలుసండి. అమరావతి రైతులకి సంకెళ్ళు వేసిన రికార్డు ఎవరి విశాల్ గున్ని గారి ట్రాక్ రికార్డు. అలాగే మన గులకరాయి కేసు విషయంలో మాజీ ముఖ్యమంత్రి గారికి తగిలి అక్కడి నుంచి అది ఎగురుకుంటూ వెళ్లి పక్కనున్న ఇంకో వ్యక్తికి తగిలి అక్కడ మాయమైపోయింది గాలిలో అని చెప్పి ఒక ఫన్నీ స్టోరీ అల్లి చెప్పిన వ్యక్తి మన విశాల్ గున్ని గారు. ఇటువంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడకండి. రఘురామరాజు గారు అరెస్ట్ విషయంలో వీళ్ళు వ్యవహరించిన తీరు గాని, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారిని అరెస్ట్ చేసిన విషయంలో గాని, చట్టాలని వీళ్ళు ఎలా అయితే చేతుల్లోకి తీసుకుని ముప్పు తిప్పలు పెట్టారో, ఈ రోజు ఒక మహిళను తీసుకుని వచ్చి ఆమెని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. అది కాకుండా వారి కుటుంబాన్ని మొత్తం ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి నానా చిత్రహింసలకు గురి చేశారు. ఆవిడ మీద కేసు పెట్టిన వ్యక్తి ఏమైనా సత్యేలుడా? విద్యాసాగర్ మీద ఎన్నో చీటింగ్ కేసులు ఉన్నాయి, అది ముందు తెలుసుకోండి.
అలాగే వారి కుటుంబాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసే అధికారం ఎక్కడ ఇచ్చారండి? ఒక చీటింగ్ కేసు ఉంది, ఆవిడకి నోటీసులు ఇవ్వాలి, లేదంటే అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, తీసుకుని రావాలి, ఆవిడని విచారించాలి. కుటుంబాన్ని మొత్తాన్ని ఎత్తుకురావడం ఏంటండి? ఇదేదో సినిమాల్లో చూపించిన స్టోరీ లాగే ఉంది. మీరు అంటున్నారు కదా సినిమాలకి మీరు కథలు ఇస్తున్నారని. మీరు ఏదో సినిమాలో చూసాం, ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి వాళ్ళకి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళని హింసిస్తూ ఉంటారు, అక్కడ కూర్చోబెట్టి హౌస్ అరెస్ట్ చేస్తారు. అట్లాగే కనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అంతా చేసింది. సార్ వీళ్ళైతే అధికారంలో ముఖ్యమంత్రి గాను అలాగే మంత్రులు గాను ఇలా ముసుగులో ఉన్నారు తప్ప నడిపించిందంతా ఒక డాన్, మాఫియా డాన్ లాగే సెటిల్మెంట్లుగా చేసినట్టే కదా. రైట్. ఇక్కడ ఒక ప్రశ్న మీకు, జిందాల్ అనే వ్యక్తికి ఇక్కడ ఒక ప్రశ్న అండి మీకు సుజాత గారు. మాఫియా డాన్ నడిపించాడు, గాడ్ ఫాదర్ నడిపించాడు, కానీ గబ్బర్ సింగ్ మీ నాయకుడు, ఆయన ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఇప్పుడు ఆ విషయంలోనే మేము కేసులన్నీ విచారణకు తీసుకొస్తే మాత్రం వీళ్ళు అంటారు వ్యక్తిగత కక్షలు అంటారు, కక్ష సాధింపు చర్యలు అంటారు, ఇంకోటి ఏదో చూపించి అది చేయలేదు అంటారు. మీరు చేసిన దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ ఏదైతే పోలీస్ అధికారులు చట్టాలను ఉల్లంఘించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే మాత్రం కక్ష సాధింపు చర్యలు అంటారు. ఇంత ఆవేశం తెచ్చుకొని పాపం లక్ష్మణ్ రావు గారు బాధపడిపోతుంటారు. లక్ష్మణ్ రావు గారు దయచేసి మీ పార్టీలో చేసిన ప్రతి పెంటని మీ నెత్తి మీద వేసుకోకండి. తప్పు జరిగితే తప్పు అని చెప్పండి. ఈ రేపో మాపో మీరు డాక్టర్ ఏ. మారొచ్చు. గారు మాట్లాడతారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి.